తర్వాత కాశీకి యాత్ర వెళ్ళారమ్మా. కాశీ యాత్ర వెళ్ళిన తర్వాత చివరిలో వచ్చేటప్పుడు హరిద్వార్లో దిగినారు. హరిద్వార్లో దిగి సాయంత్రం కూడా గంగా స్నానానికి వెళ్ళారు. భార్య, 2 పిల్లలు, భార్య, నాయన, వాళ్ళ అమ్మ, ఇంకొక 5-6 మంది కలిసి పోయినారు. పోయిన తర్వాత గంగలో స్నానం చేస్తుంటే ఈయన గంగలో కొట్టుకొని పోయినాడు. ఈయన అయ్యో ఒక ఆయన గంగలో కొట్టుకొని పోయినాడు. ఎక్కడెక్కడ పోయినాడు దూరం ఎక్కడో పోయేసేసి ఆయన ఎక్కడో బయటకు చేసి ఒక ఆశ్రమం వెళ్ళిపోయినాడు. ఆయన మరి ఆ బుద్ధిమంతులు బయటకు వచ్చి చెప్పను కూడా ఏం చెప్పలేదు. ఆయన వీళ్ళు పోయినారు అనుకొని ఏడ్చుకుంటూ మొత్తం మీద వీళ్ళు కాళహస్తికి వచ్చేసినారు. వీళ్ళు వాళ్ళ ఊరికి వచ్చేసినారు. ఇంటికి వచ్చేసినారు. ఇక ఆ అమ్మ వాళ్ళ భార్య ఉంది కదా, ఆమెకి ఏమే కథలు చేయాలి అన్ని చేసినారు వాళ్ళంతా కూడా. శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానం అన్ని చేసేసి శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానం పెట్టారు. అమ్మగారికి గాజులు తీశారు. మొత్తం అంతా కథలు అన్ని చేసిన తర్వాత అది బుద్ధిమంతులు అక్కడే మధ్య ఉన్నాడు. వేరే ఆశ్రమానికి వెళ్ళిపోయినాడు. ఉన్నా కూడా కొద్ది 10-12 సంవత్సరాల తర్వాత తిరుపతికి వచ్చినాడు. మన అతనికి మతి భ్రమించిందా, ఏం పడిందో తెలియదు ఆయనకు. తిరుపతికి తిరుమలకు వచ్చినాడు. తిరుమల మన ఆశ్రమం ఉంది, ఆడికి వచ్చినాడు. ఇది ఎక్కడ ఏ ఊరు అప్పుడు సన్యాసం తీసుకున్నాడు ఆయన. మళ్ళీ ఈయన కూడా ఈయన సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకున్నాడు కాబట్టి ఓకే అయింది. అయిపోయిన తర్వాత 10-12 సంవత్సరాలు అయిపోయిందంట. అప్పటికే మన ఆశ్రమం ఉండబట్టి 2 సంవత్సరాలు అయింది అప్పటికి. సరే ఎక్కడ ఆడితే మాకు కాళహస్తి అది ఏదో వేరే ఊరు చెప్పినాడు, ఏదో చెప్పుకొచ్చినాడు. సరిగ్గా చెప్పలేదు. ఒకసారి వాళ్ళు కాళహస్తి మన ఆశ్రమానికి వచ్చినారు. భార్య పిల్లలందరూ వాళ్ళకి మన ఆశ్రమానికి వచ్చినారు. వచ్చిన అప్పుడు చూసారు కొద్ది ఏజ్ అయిపోయింది కదా, 5-6 సంవత్సరాలు అయిపోయింది. సన్యాసిగా ఉన్నాడు ఈయన. వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసేసి ఈయనది ఏ ఊరు స్వామి, ఈ సన్యాసిది ఏ ఊరు, ఎక్కడ వచ్చిన అడిగినారు అంటున్నారు. అడిగితే అమ్మ ఇట్లా కాళహస్తి అంట చెప్పి కాళహస్తి అంట చెప్పినాను నేను. నేను మా ఆయన లాగున్నాడు ఎవరన్నా మీ ఆయన ఎవరమ్మ ఏంటంటే ఇట్లా కాశీ పోయిన, హరిద్వార్ పోయినాము, ఋషికేశ్ పోయినాము. పోయిన తర్వాత అట్లా గంగలో కొట్టుకొని పోయినాడు ఆయన లాగానే ఉన్నాడు స్వామి ఈయన అని చెప్తున్నాడు. సేమ్ దగ్గర పోయిన తర్వాత ఇక అప్పుడు అడిగినాం అన్నమాట. వేసి వచ్చినట్టు చూసేసరికి ఈయన అసలు ఈయన అన్నమాట. ఇక అప్పుడు ఏం చేసారు, ఇంకా పట్టుకొని అని ఏడుస్తారు. ఇక వీళ్ళు ఏడో వాళ్ళు ఏడవ, ఆయన ఏడవ వీళ్ళు ఏడవ మొత్తం మీద కానీ కలిసిండు. ఏడుతున్నారు బట్టి ఇక వాళ్ళందరికీ. ఈయన సన్యాసి వాళ్ళ సన్యాసం వాళ్ళది, ఈయన సన్యాసం వీళ్ళది. 12 రోజుల కార్యక్రమాన్ని అన్ని చేసేసినారు మొత్తం అంతా. 5-6 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి మరి? అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఆయనకు. పెళ్లికి వచ్చినారు వాళ్ళు, పెద్ద వాళ్ళు అయినారు వాళ్ళ అమ్మాయిలు. అప్పుడు ఏం చేయాలి మరి? ఈయనకు కాదు లేవు, ఏమి లేదు. ఈయన సన్యాసి, ఆమె సన్యాసి. సరే ఏం చేయాలని చెప్పేసి అక్కడ పద్ధతి కాదని చెప్పేసి మళ్ళా ఈయన తీసుకుపోయి ఈయనకంతా మన బట్టలు తీసి మళ్ళీ గృహస్థులు ఈయన చేసి మళ్ళీ ఆయనకి పెళ్లి చేసి మళ్ళీ ఈయన మళ్ళా అంటే సన్యాసిగా మారితే మళ్ళీ అట్లా చేయాలా? చేయాలి మరి. మరో జన్మ సన్యాసానికి సన్యాసము, ఆమెకు పెళ్లికి మరొక పెళ్లి.